కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ భగవానుడు లోకంలోకెల్లా సుందరమూర్తి అని, మహాబలపరాక్రమశాలి అని, రాజనీతి నిపుణుడని, తత్వవేత్త అని చెప్పవచ్చు. కృష్ణునిపై ఉన్నంత సాహిత్యం ప్రపంచంలో ఏ భాషలోనూ లేదు. శ్రీకృష్ణుడు ప్రపంచానికి ప్రసాదించింది భగవద్గీత. శ్రీకృష్ణావతార దివ్య లీలామృతం తెలియని వారుండరు. పరమ ఆనంద ఆహ్లాదభరిత దివ్య మహత్యం తెలియని వారు అరుదు. కానీ ఆ దివ్య పురుషుని పూర్వోత్తరాల వంశావళి గురించి చాలామందికి తెలియదు. ఇతని భవ్య వంశ చరిత్ర గురించి ప్రశంస, ప్రస్తావన భాగవత, భారత, హరివంశ, ఉత్తర హరివంశ, విష్ణు పురాణాది గ్రంథాలలోనూ, వ్రత కల్పాదులలోనూ, దేవీ భాగవతంలోనూ కనబడుతుంది. శ్రీకృష్ణుడు ఎంత భోగియో అతని బాల్యలీలల వైభవోగం, అష్టమహిషులు, 16,000 మంది గోపికలు పొందిన సుఖ సంపన్నత అందరికీ తెలిసినదే. అనేక తత్వాలను గోపికలకు, అక్రూరునికి, ధర్మరాజుకి, ఉద్ధవునికి ఉపదేశించిన విషయం జగమెరిగిన సత్యం. సాక్షాత్తుగా యోగీశ్వరుడై అర్జునునికి భగవద్గీత, ఉత్తర గీతను ప్రబోధించారు. అందరితో అనురాగాలను అనుభవించిన విరాగిగా, అస్ఖలిత బ్రహ్మచారిగా ఉన్నాడు. సత్యభామ విధేయుడు, దక్షిణ నాయకుడు అయ్యను. కృష్ణా శబ్దానికి కష్టాలు తీర్చేవాడు, కలిమినిచ్చేవాడు, విశ్వాన్ని తన రూప గుణాతిశయంతో ఆకట్టుకునేవాడు అని వ్యాఖ్యాతలు అర్థం చెబుతారు. శ్రీ మహావిష్ణువుకి తల్లిదండ్రులయ్యే అదృష్టం దేవకీ వసుదేవులకు దక్కింది. అది పూర్వజన్మలో వారికి భగవంతుడిచ్చిన వరం. ఇక నందా యశోదల భాగ్యం ఇంతని చెప్పలేం. గోకులంలో నందా యశోదల ముద్దుల తనయుడై పెరుగుతూ ముద్దు మురిపాలతో వారిని అలరించి రేపల్లెలో తనకై ఎదురు చూస్తున్న భక్తకోటిని మురిపించడం కోసం కోరి తరలి వెళ్ళినవాడు. ఇక కృష్ణావతారం పరిపూర్ణమైన, పరమానంద భరితమైన ఆశ్రితులను ఆదుకునేందుకై ధరించిన అవతారం. ద్వాపర యుగంలో రాక్షసాంగల వారెందరో ప్రభువులై ప్రజల్ని పీడించసాగారు. ఆ సందర్భంలో దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసి ధర్మాన్ని సంరక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు కృష్ణుడుగా అవతారం ధరించాడు. మహర్షులు, దేవతలు, గోపగోపీ జనంగాను, ఆదిశేషుడు బలరామునిగాను, శ్రీకృష్ణుని అన్నగారిగాను, ఇంకా ఎందరో ఆయనను అనుసరించి జన్మించారు. శ్రీకృష్ణ పరమాత్మ అవతరించింది మొదలు ప్రదర్శించిన దివ్యలీలలో ఎప్పటికీ మరచిపోలేము. శ్రీముఖనామ సంవత్సర శ్రావణ బహుళ అష్టమి ఆదివారం రోహిణి నక్షత్రయుక్త వృషభలగ్న పుష్కరాంశ సుముహూర్తాన సుమారుగా అర్ధరాత్రి చంద్రుడు లగ్నంతోనూ, మిగతా 6 గ్రహాలు మీనంలోనూ 11వ ఇంటిలో ఉండగా, అనగా 6 గ్రహాలు ఉచ్ఛలో ఉండగా శ్రీకృష్ణుడు జన్మించను. సర్వేగ్రహ శుభ ఏకాదశ స్థాన ఫలదా వరదా శుభదా సుఖదా సుప్రసన్న సుముఖ భవంతు అని అంటాం. ఏ గ్రహాలైనా 11వ ఇంటిలో శుభం చేకూరుస్తాయి. కావున శుభలగ్నాన అన్ని గ్రహాలు ఉన్నత స్థానంలో ఉండగా జన్మించుటచే మహితాత్ముడై, అజేయుడై, త్యాగి అయి, భోగి అయి, రాగి అయి, విరాగి అయి, నిరోగి అయి, యోగీశ్వరుడై, స్ఫురద్రూపి అయి, తత్వవేత్త అయి, కొంగు బంగారమై, సంపూర్ణ ఆయుష్మంతుడై జీవించాడు. శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణ జయంతి. అష్టమి 8వ తిథి. ఈ 8 అంకెతో చాలా సంబంధమే ఉంది శ్రీకృష్ణమూర్తికి. ఓం నమో నారాయణాయ 8 అక్షరాలు గల మంత్రం. దశావతారాలలో 8వది కృష్ణావతారం. దేవకీదేవికి 8వ సంతానం ఆయన. అదీ కాక కృష్ణుడు జన్మించినది 8వ నెలలోనేనట. కృష్ణ జన్మస్థానమైన చెరసాలకు 8 ద్వారాలున్నాయట. కృష్ణుడికి ధర్మపత్నులు 8 మంది. ఏనాడు శ్రీకృష్ణ నిర్యాణం జరిగిందో ఆనాడే కలియుగం ప్రారంభమైంది. శ్రీకృష్ణుడు 125 సంవత్సరాలు 7 మాసాల 7 దినములు జీవించినట్లు శ్రీ మహాభారత సారోద్ధారం అనే గ్రంథంలో 3వ భాగంలో చర్చించి నిర్ణయించబడింది. శ్రీమద్భాగవత ఏకాదశ స్కందమున 6వ అధ్యాయంన 25వ శ్లోక భావం ఇలా ఉంది. పోతన భాగవతాన కూడా అలాగే ఉంది. కృష్ణాష్టమి రోజు కృష్ణవ్రతం చేస్తారు. ఈ శ్లోకం యదోర్వం సేవతీర్ణస్య భవతః పురుషోత్తమ శరచ్చతం వ్యతతస్య పంచావింశాధికం విభో. ఈరోజు శ్రీకృష్ణుని జన్మదినంగా భావించినంత మాత్రం చేతనే 7 జన్మల చెడు తలపుల యొక్క పాపం నశించిపోతుంది. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి. రోహిణి నక్షత్రం ఉంటే మధ్యాహ్నం ఉసిరి చూర్ణం, నువ్వులతో స్నానం చేసి నివాస గృహం మధ్యలో కానీ గుడిలో కానీ ముగ్గులు పెట్టి వాటి మీద బియ్యం పరిచి దాని మీద మంచినీళ్ళు, నవరత్నాలు ఉన్న కొత్త కలశాన్ని ప్రతిష్ఠించి శక్తి అనుసారంగా ఏదైనా లోహంతో బాలకృష్ణుని ప్రతిమను చేసి ఆ కలశం మీద ఉంచి దేవకీదేవిని ప్రార్థించి అనంతరం శ్రీకృష్ణుని ప్రార్థించాలి. చంద్రోదయ వేళ శంఖ సమేతులై వెళ్ళి స్నానం చేసి శంఖంతో చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అనంతరం కొబ్బరి నీళ్లతో అర్ఘ్యం ఇవ్వాలి.
రాత్రికి జాగరణ ఉండి మర్నాడు ఉదయం స్నానం చేసి పునఃపూజ చేసి కర్పూర హారతి ఇచ్చి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలంతో సత్కరించి బంధుమిత్రులతో కలిసి భోజనం చెయ్యాలి. అష్టమితో రోహిణి నక్షత్రం కూడా కలిస్తే అది శ్రీకృష్ణ జయంతి. ఆ రోజున కృష్ణుని పూజించి పెరుగు పాలు ఒకరి మీద ఒకరు చల్లుకుంటూ ఉట్ల పండగ చేసుకుంటారు. కుండలు పగలగొట్టడంలోని విశేషం దాన ధర్మాలు చేయని వారి బ్రతుకులు వ్యర్థమని తెలుపుట కోసం అంటారు. మహారాష్ట్రలో ఈ ఉత్సవం గోపాలకాలం అంటారు. కృష్ణాష్టమి పండుగ వచ్చిందంటే సందడే సందడే. ఒకవైపు రాత్రి పూజ చేయడానికి సన్నాహాలు, మరోవైపు ఉట్టి కొట్టడానికి ఏర్పాట్లు జోరుగా సాగుతాయి. యువకులు ముసలివారు అన్న వయోభేదం లేకుండా అందరూ ఉట్టి సంబరాల్లో పాల్గొంటారు. బాలకృష్ణుడు బాల్యంలో అందరి ఇళ్లలోకి తన స్నేహితులతో వెళ్ళి తనకిష్టమైన పాలు పెరుగు వెన్న దొంగిలించేవాడు. తను తిని అందరికీ పెట్టేవాడు. ఆ కృష్ణ పరమాత్మ తన స్నేహితులను నేల మీద ఒకరి వీపుపై ఒకరిని పడుకోబెట్టి అప్పుడు వెన్న పెరుగు తినేవారని అంటారు. ఈ కృష్ణలీలలు గుర్తు చేసుకుంటూ జరుపుకునే సంబరమే ఉట్టి కొట్టడం. ఇప్పటికీ పల్లెటూర్లలోనూ పట్టణాలలో కొంతమంది ఈ సంబరం జరుపుకుంటున్నారు. యువకులందరూ బాగా ఎత్తుగా ఉట్టి కట్టి ఒకరి ఉట్టి కట్టడానికి ప్రయత్నిస్తుంటే ఇద్దరు అటు ఇటు నుంచి వారిపై రంగురంగుల నీళ్లు చల్లుతారు. చాలాసేపు ఇలా ఆడుకున్నాక ఎవరో ఒకరు ఆ ఉట్టిని కొడతారు. జన్మాష్టమిని అందరూ పండుగలా జరుపుకుంటారు. ప్రత్యేకంగా పిండి వంటలు తయారు చేస్తారు. ఇళ్లల్లోనూ గుడిలోనూ ప్రత్యేక పూజలు చేస్తారు. ఓపిక ఉన్నవారు ఉదయం నుంచి రాత్రి వరకు ఉపవాసం ఉండి పూజ చేసేవారు సాయంత్రం మళ్ళీ స్నానం చేసి కృష్ణుడికి నైవేద్యం పెట్టడానికి మినపసున్ని, ఉడకపెట్టిన శనగలు, పాయసం, గారెలు, చిట్టి గారెలు, పులిహోర ఇలా ఎవరి శక్తి మేరకు వారు 21 రకాల పిండి వంటలు చేస్తారు. పరమాత్మకు ఇష్టమైన పాలు పెరుగు వెన్న కూడా నైవేద్యం పెడతారు. రాత్రి 8 గంటలకు మొదలుపెట్టి పూజ భజనలు చేస్తారు. రాత్రి 12 గంటల సమయంలో దేవుడికి నైవేద్యం పెడతారు. ఊయల సేవ చేసి కృష్ణుడిని పడుకోబెడతారు. ఇలా ఎందుకు చేస్తారంటే లోక కళ్యాణార్థం భూలోకంలో ఆ మహావిష్ణువు అర్ధరాత్రి 12 గంటల సమయంలోనే కృష్ణుడి రూపంలో జన్మించాడు కనుక. ఈ చిన్ని కృష్ణుడు తమ ఇంట్లోకి రావాలని అందరూ తమ తమ ఇంటి గేటు దగ్గర నుంచి ఇంట్లోకి ముగ్గులతో చిన్ని చిన్ని పాదాలు వేస్తారు. ఆ పాదాల మీద కృష్ణుడు నడిచి వస్తాడని భక్తుల విశ్వాసం. సర్వే జనా సుఖినో భవంతు.